ఈ పాటికి మీ అందరికి తెలిసే ఉంటుంది, హార్దిక్ పాండ్యా బికేమ్ వన్స్ అగైన్ ఐసీసీ నెంబర్ 1 T20 ఇంటర్నేషనల్ ఆల్రౌండర్. ఎస్, ఇది తనకు వెన్నతో పెట్టిన విద్య. కానీ దీని వెనకాల తన ఎన్నో రోజుల నుండి పడ్డ కష్టం కూడుకుంది. మళ్ళీ ఇది తను ఈ సంవత్సరం రెండోసారి వెళ్ళిండు. ఇక ఓవరాల్గా చూసుకుంటే పాండ్యా టోటల్గా 109 T20 మ్యాచెస్ ఆడగా అందులో 85 ఇన్నింగ్స్లో 1700 రన్స్ చేశాడు. అండ్ 6లో విషయానికి వస్తే 88 సిక్సెస్ అండ్ 4లో విషయానికి వస్తే 129 ఫోర్స్. ఇక హాఫ్ సెంచరీస్ అయితే 4. సెంచరీస్ విషయానికి వస్తే మాత్రం నిల్లు. ఇక స్ట్రైక్ రేట్ మాత్రం మ్యాసివ్ స్ట్రైక్ రేట్ 141.9 స్ట్రైక్ రేట్. గాయస్, ఒక చిన్న రిక్వెస్ట్, నేను వీడియో చెప్తుంటే చిన్న మిస్టేక్లు పోతే మాత్రం ఏం ఫీల్ కాకండి. ఇంకా దీంతో పాటు మన తెలుగు పవర్, తెలుగు కుర్రోడు తిలక్ వర్మ సెంచరీల 2 సెంచరీల తర్వాత నెంబర్ 3 స్పాట్కి వచ్చిండు. ఇక ఒకేసారి మ్యాసివ్ 69 పాయింట్స్తోని ఇచ్చి పడేసిండు. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే. అండ్ మన సంజు శాంసన్ ఉన్నాడు చూసిలా, సెంచరీల శాంసన్ 22 స్పాట్స్కి వచ్చిండు. ఇక నాకు మాత్రం సంజు బాగా ఆడుతుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఇక నేను ఒక్కటే విషయం అయితే చెప్పాలనుకుంటున్నా, ఒక్కటే చూడాలనుకుంటున్నా, సంజు బాబా మెన్స్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్పాట్కి ఎప్పుడు వెళ్తాడో అని వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే సంజు ఒక్కసారి అట్లా పీక్ పైనకి వెళ్తే మస్తు అనిపిస్తుంది. అండ్ ఇక ఈరోజుకి ఇంతే గాయస్. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే జర మన కంటెంట్ అంటే అంత మంచి కంటెంట్ ఏం కాదు, ఏదో చెప్తున్నా, నచ్చితే కొంచెం షేర్ చేసి సబ్స్క్రైబ్ కొట్టి లైక్ కొట్టండి. గుడ్ బై.